చేయాలి. జనరేటర్లు వెంటనే ఏర్పాటు చేయాలి. జనరేటర్ వెంటనే ఏర్పాటు చేయాలి. జనరేటర్ వెంటనే ఏర్పాటు చేయాలి. జనరేటర్ వెంటనే ఏర్పాటు చేయాలి. జనరేటర్ వెంటనే పై అంతస్తుల పగలొక్క లీకేజీలకు మరమ్మతులు చేయాలి. ఏసీ షాపులు వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రైమరీ స్కూల్ వెంటనే ఏర్పాటు చేయాలి. రేపన్నా ఒక్క టార్గెట్ చేసుకోండి. 8th 9th ఫ్లోర్ల వాళ్ళన్నా దయచేసి రమ్మని నేను వేడుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్క గోడ ఇప్పుడు 8th 9th ఫ్లోర్ వాళ్ళకి కూలితే అది నష్టం 8th ఫ్లోర్ వాళ్ళకి కూడా ఉంటుంది. కింద పునాదులు గట్టిగా ఉంటేనే స్లాబ్ నిలబడుతుంది. పైన స్లాబ్ కూలిపోతే కింద వాళ్ళకు కూడా ఇబ్బందే. ప్రతి ఒక్కరు చెయ్యి కలపాలి. ప్రతి ఒక్కరు కలిసి నడవాలి, కలిసి రావాలి. అదొక్కటే నేను చెప్తున్నానండి. ఇదంతా అందరు కలిసి ఈ రేకులు ఎందుకు తీసిండ్రో ఏం చేసిండ్రో సమస్య కాదు. తీసిన రేకులే మరి తిరిగి పెట్టించేటట్టు అమ్మ సెకండ్ ఫేజ్ నుంచి వచ్చింది. అయితే అక్కడ మొత్తం రేకులను తీసినందుకు అమ్మ వాళ్ళ బ్లాక్ లా దొంగతనం అయిందంట. తీసి ఆధార్ కార్డులు ఏమన్నా పైసలన్నీ ఎత్తుకపోయారంట. ఆధార్ కార్డు అన్ని పేపర్లు అన్ని పెట్టారు. ఎన్నిసార్లు వచ్చాము ఇక్కడికి? ఒక 100 సార్లు వచ్చాము మా సమస్యలు పరిష్కరించారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా రావట్లేదు. మా సమస్యను కూడా పరిష్కరించే దూరంలో వాడు కనబట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉండలేకపోతున్నాము. కానీ లిఫ్ట్ కరెంటు ఉండడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది. స్మెల్ మేము ఉన్నటువంటి ప్రాంతంలో నీరు కలుషితం అయిపోయింది సార్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నివాసితులు ధర్నా చేపట్టారు. మెయిన్ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సరైన వసతులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ
మహర్షిలాగా సాగనా అది మెయిన్ కమిటీ ఎట్లా ఏ పద్ధతి ప్రకారం ఇప్పుడు బ్లాక్లు ఉన్నాయి. ఎన్ని బ్లాక్లు ఉన్నాయి? మనకి 24 బ్లాక్లు ఉంటాయి. ఈచ్ బ్లాక్ ఎలక్షన్ పెడుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ నుంచే మెయిన్ కమిటీ రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ 24 మెంబర్స్ ఎవరైతే ఎలక్ట్ అవుతారో వీళ్ళు మెయిన్ కమిటీలో ఎలక్షన్ పెడతారు. అందులో నుంచి ఒక సెక్రటరీ ఇందులో నుంచి అందులో వస్తారు. అంటే 24 మంది ఎన్నుకుంటారా లేదా అందరు ఎన్నుకోవాలి? 24 మంది. ఓన్లీ 24 మంది ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకోవాలి. అంటే ఇప్పుడు 24 మంది ప్రెసిడెంట్ ఉన్నారా? 24 జనరల్ సెక్రటరీ ఉండొచ్చు. ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఓన్లీ ప్రెసిడెంట్